ఏంటి ఒకనే టీ తాగుతున్నాను చూస్తున్నారా? ఈ వ్యాలంటైన్స్ డేకి డేట్ లేదండి. అంటే తుంగభద్ర సినిమా రిలీజ్ అవుతుంది కదా, సో ఆ పనిలో పడిపోయి సరైన డేట్ ఎత్తి కూడా మర్చిపోయాను. ఏం చేద్దామని ఆలోచిస్తున్నప్పుడు సరే ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారుగా, అందరితో డేట్కి వెళ్దామని ప్లాన్ చేశాను. మీరు నన్ను అడగాల్సిన క్వశ్చన్స్ అన్నీ ఇప్పుడు నన్ను అడగబోతున్నారు. నేను మీతో ఒక డేట్లో టీ తాగుతూ క్వశ్చన్స్ ఆన్సర్ చేయబోతున్నాను. ఓకే, స్టార్ట్. డెఫినేషన్ ఆఫ్ లవ్. అమ్మో, ఇట్లాంటి క్వశ్చన్లు అడుగుతారని తెలుసుంటే ఇప్పుడు బాగా చదువుకుని ప్రిపేర్ అయ్యి వచ్చేవాడిని. డెఫినేషన్ ఆఫ్ లవ్ అంటే ఐ థింక్ ఫర్ మీ లవ్ ఇస్ కంపాటబిలిటీ. ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ ఇస్ లవ్. ఒక పాయింట్ తర్వాత లుక్స్ అన్నీ మర్చిపోతామండి. 2-3 ఏళ్ళ తర్వాత ఎలా ఉన్నావు, లావుగా ఉన్నావా, సన్నగా ఉన్నావా, తెల్లగా ఉన్నావా, నల్లగా ఉన్నావా, ఇట్లాంటివి ఏం పట్టించుకోం. ఆ కంఫర్ట్ లెవెల్ ఏంటి అంటే మనం చెప్పే ముందు ఇఫ్ ది అదర్ పర్సన్ కెన్ ఫినిష్ ది సెంటెన్సెస్ అండ్ ఆల్ దట్ స్టఫ్ ఇస్ లవ్. అంటే ఒకటే ఇంట్రెస్ట్ ఉండాలని లేదు. నాకు బ్లూ ఇష్టం అంటే నీకు కూడా బ్లూ ఇష్టమే ఉండాలి, నాకు రితిక్ రోషన్ ఇష్టమైతే నీకు కూడా రితిక్ రోషన్, నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్, అలా ఉండాల్సిన అవసరం లేదు. కానీ నాకు పవన్ కళ్యాణ్ నచ్చుండొచ్చు, నీకు మహేష్ బాబు నచ్చుండొచ్చు, కానీ నేను పిలిస్తే నాతో పవన్ కళ్యాణ్ సినిమాకి రావాలి, నువ్వు పిలిస్తే నేను మహేష్ బాబు సినిమాకి రావాలి. దట్ ఐ థింక్ ఇస్ లవ్. I have a weakness. If somebody likes me, I like them too. So you just have to like me. That's the path to my heart. నేను ఇష్టం అంటే నాకు వాళ్ళ ఇష్టం. So just like me. My favorite romantic film is Sakhi. I think I would have seen that ఆ సినిమా ఒక 50 సార్లు కన్నా ఎక్కువ చూసుంటాను. నాకు ఆ సినిమా అంటే అసలు పిచ్చి, అట్లాంటి పిచ్చి కాదు. ఆ సినిమాలో పాటలు, ద సిచ్యువేషన్, అండ్ ఐ జస్ట్ లవ్ దట్. ఐ థింక్ దట్ వాస్ ద బెస్ట్ రొమాంటిక్ ఫిల్మ్ ఎవర్ మేడ్ ఇన్ ఇండియన్ సినిమా, సఖీ. మై మెసేజ్ టు మై ఫ్యాన్స్, లవ్ ఆల్. ఇట్స్ వెరీ ఈజీ టు లవ్, యూనో. హేట్ ఇస్ అ బ్యాడ్ థింగ్, అందరిని ప్రేమించడం చాలా ఈజీ. కోపం తగ్గించుకోండి, కోపం వల్ల వచ్చేదేం లేదు, నవ్వుతూ ఉండండి. ఎందుకంటే సుఖం దుఃఖం మన చేతిలో లేదు, ఏదొచ్చినా మనం నవ్వడం మాత్రమే మన చేతిలో ఉంది. సో బీ హ్యాపీ, కీప్ స్మైలింగ్. నేను ఒకరిని ప్రపోజ్ చేస్తే ఎలా ప్రపోజ్ చేస్తాను? అమ్మాయిని చూస్తే యూ యాక్చువల్లీ హ్యావ్ అ వెరీ గుడ్ స్మైల్ అంటే మై థ్యాంక్స్ ఏదో ఒకటి చెప్తాను కదా. అప్పుడు కాఫీ తాగితే ఆ స్మైల్ ఇంకా బాగుంటుందంట. ఇఫ్ యూ వుడ్ లవ్ టు హ్యావ్ సమ్ కాఫీ విత్ మీ, ఇట్స్ బెటర్ ఫర్ యువర్ స్మైల్ అని చెప్పి అడుగుతాను. అమ్మాయికి మనం నచ్చితే వస్తుంది, లేకపోతే చంప మీద కొట్టి వెళ్ళిపోతుంది. సో దిస్ ఈజ్ వన్ వే దట్ ఐ వుడ్ లవ్ టు ఆస్క్ ద గర్ల్ అవుట్ ఫర్ కాఫీ. నేను వచ్చే ముందే చెప్పాను, నన్ను పాడమని చెప్పడం, డాన్స్ ఆడమని చెప్పడం వద్దండి, నేను పాడితే ఇంకా ఉన్న ఫ్యాన్స్ కూడా పోతారు అని. బెస్ట్ రొమాంటిక్ సాంగ్ రైట్ నౌ తుంగభద్ర సినిమాలో కలయిదే అని ఒక పాట ఉంది. దట్ ఈస్ ద బెస్ట్ సాంగ్ ఆఫ్ ది ఆల్బమ్. అసలు ఐ థింక్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి ద బిగ్గెస్ట్ హిట్ సాంగ్ ఆఫ్ ది ఇయర్ 2015. ఇట్ ఈస్ అ గ్రేట్ సాంగ్, ఇట్ ఈస్ మై ఫేవరెట్ సాంగ్. సో ఇప్పుడైతే ఇట్ ఈస్ కలయిదే ఫ్రమ్ తుంగభద్ర. మీరు చూడబోయేది చాలా భయంకరమైన విషయం, వినబోయేది చాలా భయంకరమైన విషయం. మీకు పాట పాడుతున్నాను నేను కథా సినిమా నుంచి. ఠక 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 ఎవరు నా మది గది తలుపులు తడితే పిలిచా పిలిచా నరే తరే నరే తరే నరే నారా. ఈ వ్యాలంటైన్స్ డేకి మాకేంటంట అని అడిగిన నా ఫ్యాన్స్ అందరికీ ఐ హ్యావ్ ఎ సర్ప్రైజ్ గిఫ్ట్. అంటే వ్యాలంటైన్స్ డే అంటే గిఫ్ట్ ఇవ్వాలి కదా. సో గిఫ్ట్ అంటే నేను ఒక్కడే ఇవ్వను, మీరు కూడా ఇవ్వాలి. సో నా పేజ్ మీద ఎవరైతే నా ఫోటోతో పాటు మీ ఫోటోని కలిపి మార్ఫ్ చేసి పోస్ట్ చేస్తారు, వన్ ఆఫ్ ద బెస్ట్ పిక్చర్స్ అండ్ బెస్ట్ ట్యాగ్ లైన్స్ ఫర్ దాట్ హ్యాస్ ఎ సర్ప్రైజ్ గిఫ్ట్. ఆ సర్ప్రైజ్ గిఫ్ట్ అంటే ఏంటో చెప్పేస్తాను ఇప్పుడే. నా సినిమా తుంగభద్ర నాతో మీరు చూడగలుగుతారు. సో నాతో తుంగభద్ర సినిమా చూడాలి అంటే నా ఫోటోని మీ ఫోటోని కలిపి ఒక మంచి క్యాప్షన్ పెట్టి పోస్ట్ చేయండి. ప్రతి పోస్ట్ని చూసి ఐమ్ గోనా పిక్ వన్ అండ్ దట్ పర్సన్ విల్ గెట్ టు వాచ్ ద మూవీ విత్ మీ. తుంగభద్ర నాతో అందరికీ వచ్చే ముందు నాతో స్పెషల్గా చూస్తారు. సో చూడాలంటే గో అహెడ్ అండ్ పోస్ట్ ఇట్. ఐల్ బీ వెయిటింగ్ ఫర్ యువర్ పిక్చర్స్. ఓకే, యూ గిఫ్ట్ మీ దట్, ఐల్ గిఫ్ట్ యూ దిస్.